వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. మనకి ఇండియన్ రైల్వేస్ నుంచి జాబ్ నోటిఫికేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి, అక్కడైతే జాయిన్ అవ్వండి. అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్ దానికి సంబంధించిన షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి 10th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 10th ఏప్రిల్ 2025 నుంచి ఓపెనింగ్ డేట్ అయితే ఉండడం జరుగుతుంది అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 9th మే 2025 వరకు ఉండడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ లోకో పైలట్. మనకి పే లెవెల్ చూసుకున్నట్టయితే 7th CPC ప్రకారంగా ఉండడం జరుగుతుంది. పే లెవెల్ 2 అండి. ఇనిషియల్ పే వచ్చేసి 19,900 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఏజ్ చూసుకున్నట్టయితే ఏజ్కి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1/7/2025 ఇవ్వడం జరిగింది. 18 years నుంచి 30 years వరకు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏవైతే SC, ST, OBC, PWD క్యాండిడేట్స్ ఉన్నారో, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి సంబంధించిన ఏజ్ లిమిట్కి సంబంధించి రిలాక్సేషన్ సంబంధించి అన్నీ కూడా వర్తిస్తాయి. అండ్ అప్రాక్సిమేట్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 9,900 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ సంబంధించి బిఫోర్ ఆన్లైన్లో అప్లై చేసుకునే ముందు వాళ్ళకి సంబంధించిన 10th సర్టిఫికేట్లో నేము, డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఆధార్ కార్డులో కూడా సేమ్ నేమ్ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. అండ్ దానికి సంబంధించిన ఆధార్ కార్డుకి సంబంధించి లేటెస్ట్ ఫోటో దిగి అప్డేట్ చేసి ఉండాల్సి ఉంటుంది. లేటెస్ట్ బయోమెట్రిక్స్ కూడా ఫింగర్ ప్రింట్ అండ్ ఐరిస్ కూడా ఉండాల్సి ఉంటుందని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అఫీషియల్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకి ఇండియన్ రైల్వేస్ సంబంధించి RRBకి సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించిన ఎన్ని జోన్స్ ఉన్నాయి, ఆ జోనల్ రైల్వేకి సంబంధించి మనకి వేకెన్సీ బ్రేకప్ ఏ విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్గా 16 జోనల్ రైల్వేకి సంబంధించి బ్రేకప్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఎగ్జాంపుల్గా ఇక్కడ సెంట్రల్ రైల్వే చూసుకున్నట్టయితే 376 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే సంబంధించి 700 వేకెన్సీస్ ఉన్నాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వేకి 1461 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఈస్టర్న్ రైల్వేకి 768 వేకెన్సీస్ ఉన్నాయి. నార్త్ సెంట్రల్ రైల్వేకి 508 వేకెన్సీస్ ఉన్నాయి. నార్త్ ఈస్టర్న్ రైల్వేకి 100 వేకెన్సీస్ ఉన్నాయి. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేకి వచ్చేసి 125 వేకెన్సీస్ ఉన్నాయి. నార్థన్ రైల్వేకి వచ్చేసి 521 వేకెన్సీస్ ఉన్నాయి. నార్త్ వెస్టర్న్ రైల్వేకి సంబంధించి 679 వేకెన్సీస్ ఉన్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వేలో చూసుకున్నట్టయితే 989 వేకెన్సీస్ ఉన్నాయి. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి 568 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ సౌత్ ఈస్టర్న్ రైల్వేకి సంబంధించి 796 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సదర్న్ రైల్వేకి వచ్చేసి 510 వేకెన్సీస్ ఉన్నాయి. వెస్టర్న్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి 759 వేకెన్సీస్ ఉన్నాయి. వెస్టర్న్ రైల్వేకి వచ్చేసి 885 వేకెన్సీస్ ఉన్నాయి. మెట్రో రైల్వే కోల్కతాకి సంబంధించి 225 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా మనకి 9,970 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన జోనల్ రైల్వే, దానికి సంబంధించిన ఏ జోన్కి ఎన్ని వేకెన్సీస్ అప్రూవ్డ్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది, చూసుకోవచ్చు మీరు. అండ్ దీంతోపాటు మనకి అడిషనల్గా కొన్ని జోన్లలో వేకెన్సీస్ అన్నది యాడ్ చేస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ER అండ్ SCR డివిజన్కి సంబంధించి 225 వేకెన్సీస్, మెట్రో రైల్ కోల్కతాకు సంబంధించి 100 వేకెన్సీస్ ERలో యాడ్ చేస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 125 వేకెన్సీస్ వచ్చేసి SCR దాంట్లో యాడ్ చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈస్టర్న్ రైల్వేకి సంబంధించి 868 వేకెన్సీస్ ఫర్దర్గా యాడ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ SCRకి సంబంధించి 921 వేకెన్సీస్ యాడ్ చేస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఉన్న వేకెన్సీస్కి ఫర్దర్గా వేకెన్సీస్ అన్నవి యాడ్ అవ్వడం జరుగుతుంది కొన్ని జోన్లకు సంబంధించి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి రిజర్వేషన్ సంబంధించి SC, ST, OBC అండ్ EWSకి ఏమైనా బ్యాక్లాగ్ అండ్ కరెంట్ వేకెన్సీస్ ఉన్నా కూడా అవి కూడా మనకి ఫైనల్ నోటిఫికేషన్లో, అఫీషియల్ నోటిఫికేషన్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఏజ్ లిమిట్ ఫర్దర్గా అన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది రాగానే మన ఛానల్లో అయితే నేను వెంటనే అప్డేట్ చేయడం జరుగుతుంది.
ప్రజెంట్ అయితే మనకి ఆర్ఆర్బీ నుంచి ప్రజెంట్ ఉన్న అప్డేట్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.